చినుకు పడిందంటే చిగురుటాకులా వణికిపోతున్నారు చిట్టినగర్ కొండ ప్రాంతవాసులు. ఏ క్షణాన ఏ బండరాయి దొర్లి ప్రాణాలు హరిస్తుందో, జీవితకాలం కష్టపడి కట్టుకున్న కలల గూడు నేల మట్టం అవుతుందోనని తెలియక బిక్కుబిక్కుమంటూ బ్రతుకులీడుస్తున్నారు కొండ ప్రాంతవాసులు. రిటైనింగ్ వాల్ నిర్మాణంతో పాటు ఇనుప కంచెలు ఏర్పాటు చేసి కొండరాళ్లు దొరలకుండా తమ బ్రతుకుల్ని కాపాడాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. పవిత్ర కృష్ణానది పరివాహక ప్రాంతంతో పాటు కొండ ప్రాంతం అధికంగా కలిగిన నగరం విజయవాడ. ఇక నగరంలోని కొండలపై పేదలు ఎక్కువగా కనిపిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది రేకుల షెడ్ దగ్గర నుండి పక్క గృహాల వరకు నిర్మించుకుని కాపురాలుంటున్న వారే. అయితే వర్షాకాలం ప్రారంభమైందంటే కొండ ప్రాంత వాసులందరూ కంటి మీద కునుకు లేకుండా జీవిస్తుంటారు. కొండరాళ్లు విరిగి పడకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. గత పరిపాలనలో 2020లో వర్షం ప్రభావంగా 2029 నెల 10వ తారీఖుని పడ్డదండి రాయి. దీనికి వచ్చి అప్పుడు మాజీ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ వచ్చారు. వచ్చి చూసి ఫోటోలు తీసుకొని వెళ్ళారు. కమిషనర్ గారు వచ్చారు అండ్ అసిస్టెంట్ కమిషనర్ గారు వచ్చారు. జిల్లా కలెక్టర్ గారు అదే మాధవీలత గారు వచ్చారు అండి. వీళ్ళందరూ వచ్చారు. మేయర్ గారు వీళ్ళందరూ వచ్చి పక్కా ఇల్లులు ఇస్తానని చెప్పారు. మాకు పక్కా ఇల్లులు ఇస్తానని చెప్పి కూడా ఇప్పటికి వచ్చి 4 సంవత్సరాలు అయిపోయినా సరే మన వైపు వచ్చి చూసింది లేదు, చేసింది లేదు. వచ్చి ఏదైనా రాళ్ళు పడినప్పుడు మాత్రం వచ్చి ఫోటోలు తీసి సెల్ఫీలు తీసుకొని వెళ్తున్నారు. ఏమనంటే మీకు మెసేజ్ చెప్పాము చేస్తామా అని చెప్తున్నారే కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే చేసేది లేదండి. దీనికి అంతకుముందు వచ్చిన మంత్రి వారు అలాగే చెప్పారు. ఎల్లంపల్లి శ్రీనివాసరావు గడప గడపకు వచ్చినా సరే ఏదో న్యాయం చేస్తానని చెప్పారు కానీ ఆయన పథక కాలం అయిపోయినా సరే ఇటుకే తొంగి చూసింది లేదు, ఏమీ లేదు. గత పరిపాలనలో కూడా ఇది నీకెందుకు హామీ ఇచ్చారండి. టీడీపీ గవర్నమెంట్లో హామీ ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చారు. దీనివల్ల మనకి ఏమీ లేదండి సార్. ఇదిగో వస్తుంది, అదిగో వస్తున్నారు. వచ్చినప్పుడు రాళ్ళు పడినప్పుడు ఫోటోలు తీసుకొని వెళ్ళడం తప్ప దీని మీద వచ్చి సంధించట్లేదు ఎవరు వచ్చి. 4 రోజులు వచ్చి హడాబిడి చేసి వెళ్ళిపోతున్నారు కొండల మీదకి వచ్చి. అంతే, ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అమ్మ, మీకు పక్కా ఇల్లులు వస్తాయని చెప్తున్నారు. సొరంగం ప్రాంతంలోనూ ఈ కొండ సొరంగం ప్రాంతంలోనూ ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చేటప్పటికి అరిచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు ఈ కొండ ప్రాంత ప్రజలు. ఏ టైంలో ఏ రాయి పడిపోతుందో కూడా తెలియదు. పెద్ద పెద్ద బండరాలు వచ్చి ఇళ్ల మీద పడిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. అలాగే మెట్ల మీద పడిపోయి అంత ముందు కూడా ఒక కాలుకు కూడా దెబ్బ తగిలింది ఈ ప్రాంతంలోనూ. చచ్చిపోవాల్సిన మనిషి బతుకున్నాడు అంతకుముందు అధికారులు వచ్చారు, మంత్రి గారు వచ్చారు, చెప్పారు కానీ ఎవరు కూడా ఏం న్యాయం చేయలేదు ఈ ప్రాంతానికి. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. గట్టానికి బాగానే మెస్ చేశారు. దయవుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ కలవ చేసుకొని, జిల్లా కలెక్టర్ గారు కలవ చేసుకొని, మంత్రి గారు అందరూ కలవ చేసుకొని అక్కడ మెస్ చేయాలని చెప్పేసి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిశాయంటే ఇక్కడ వారికి భయోందోళనలు ఆకాశాన్ని అంటుతాయి. కొండ పైభాగం వర్షపు నీటితో నాని ఏ క్షణాన బండరాళ్లు ఎక్కడ జారి పడతాయోనని భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. వీరికి వేరే మార్గం లేక అక్కడే బ్రతుకులు ఈడుస్తుంటారు. ముఖ్యంగా పశ్చిమంలోని చిట్టినగర్, కొత్తపేట, గొల్లపాలెం గట్టు, విద్యాధరపురం, కబేళ, కుమ్మరిపాలెం కొండ ప్రాంతాల్లో నివసించే జనాభా ఎక్కువగా ఉన్నారు. ఇటీవల సొరంగం మార్గం వద్ద కొండరాళ్లు జారిపడి వాహనదారులకు గాయాలైన సంగతి తెలిసిందే. మరిన్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సొరంగం వద్ద ఇనుప కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఇదే క్రమంలో చిట్టినగర్ పైపు సొరంగం వైపు కూడా ఇనుప కంచె ఏర్పాటు చేసి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని మొరపెట్టుకుంటున్నారు చిట్టినగర్ సొరంగం కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు. 1984లో మేము పైన ఇల్లు కట్టుకొని ఉన్నాం. అట్లాగే మాతో పాటు దాదాపు 20-30 కాపురాలు కూడా పైన వేసుకున్నాం. అట్లాగే వర్షాలు తుఫాన్లు వచ్చిన 4-5 రోజుల తుఫానుకి కంపల్సరిగా పైనుంచి రాళ్ళు దొల్లు పడడం చేయడం. అట్లా మాజీ ఎమ్మెల్యే నాదర్వల్లి గారు వచ్చారు. అట్లా మాజీ సెక్రటరీ గారు మన కొరవ చగర్బాబు గారు కూడా వచ్చారు, చూశారు. ఆ తర్వాత అధికారులు వచ్చారు, ఎమ్మెల్యే మన మున్సిపల్ ఐపీఎస్ సంస్థలు వీళ్ళు అందరూ చూసి వెళ్ళారు. కానీ చూసి ప్రత్యేకంగా ఇస్తాం అన్న తప్ప ఇంతమంది న్యాయం జరగలే. కనుక ఏంటంటే మాకు ప్రధానంగా ఇక్కడ ముందు చెట్లు కొట్టించేసి ఇక్కడ ఐరన్ మెస్ ఆ చివరి వారికి ఐరన్ మెస్ వేసేస్తే కొండవాసులకి ఉన్న సిమెంట్ కింద కానీ పైన ఉన్న వాసులు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా బాగా ఉంటుందని చెప్పేసి మా పైన ఉన్న వాళ్ళు కానీ కింద ఉన్న వాళ్ళు కానీ మా ప్రజల కోరిక మేరకు
మేము 4 దశాబ్దాల పైబడి జీవిస్తున్న పేద సామాన్య తరగతి వర్గాల ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే కొండ రాళ్లు ఎక్కడ పడతాయోనని తీవ్ర ఆందోళనలో ఉంటారని స్థానిక నేత మాజీ కార్పొరేటర్ డివి రమణబాబు మీడియాతో పేర్కొన్నారు. ప్రభుత్వం కొండ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టడంతో పాటు ఇనుప కంచె ఏర్పాటు చేసి కొండరాళ్లు భారీ నుంచి స్థానికులను కాపాడాలని కోరుతున్నారు. చిట్టినగర్ సొరంగం ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా చిన్నపాటి వర్షానికి కూడా ఈ ప్రాంత ప్రజలు చిన్నపాటి వర్షానికి పిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో గుప్పిట్లో పెట్టుకొని జీవనం సాగిస్తున్న దుస్థితి చాలా బాధాకరం. ఎందుకంటే ఈ ప్రాంతం దాదాపు గత 44 దశాబ్దాల నుంచి 4 దశాబ్దాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకొని అలానే కార్పొరేషన్ పరంగా రోడ్లు కానీ లైట్లు కానీ మెట్లు కానీ ఇవన్నీ కూడా కార్పొరేషన్ పరంగా ఏర్పాటు చేసిన తర్వాత ఆ సౌకర్యం ఎందుకంటే పొట్టపొడిస్తే కష్టపడితే కానీ గడవని పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి రక్షణగా మన మెస్ చేయమని చెప్పేసి మనం కమ్యూనిస్ట్ పార్టీగా మేము అనేక సార్లు సంబంధిత అధికారులు ఇటు మేయర్ గారు కానీ అలానే తర్వాత ఎమ్మెల్యే గారు గడపకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారికి కానీ మేము విజ్ఞప్తి చేసిన అదిగో అని చెప్పేసి మొక్కుబడిగా గట్టెనక ప్రాంతం కొంతవరకే వేశారు. ఈ ప్రాంతం కూడా మెస్ చేయాలి. ఎందుకంటే వృక్షాలు కూడా బాగా పెరిగిపోయి కొండ చర్యలోకి దిగబడిపోయి ఆ వేళ్ళు నెరలిచ్చి రాళ్ళు పడి ఇదే ప్రాంతంలో 3 సార్లు పడి ఆ ఇంటి మీద ఎందుకంటే తుట్టులో తప్పింది ప్రమాదం లేకపోతే పెద్ద ప్రమాదం. ఇల్లు మొత్తం పెద్ద బండరాయి పడిపోయి చాలా అదృష్టం అనమాట. అలానే ఈ కొండ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు మన వన్ టౌన్లో దాదాపు 15-16 డివిజన్ల కొండ ప్రాంతంలో జనాలు స్థిర నివాసం ఏర్పరిచి దాదాపు 1,00,000 పైగా ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకొని మన జీవనం సాగిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా రిటైనింగ్ వాల్స్ కానీ అలానే ప్రమాదకర పరిస్థితులు గుర్తించి రిటైనింగ్ వాల్స్ కట్టించడం అలానే ముఖ్యంగా ఈ ప్రాంతంలో చెట్లు నరికి మన ఫెన్సింగ్ వేసి ఐరన్ మెస్ వేసి ఇక్కడ రక్షణ కల్పించాలని లేని పక్షంలో ఈ ప్రాంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఏరియాలో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా గుర్తించి ఇల్లు కానీ వేరే చోట ఇవ్వటం కానీ జరిగితే బాగుంటుందని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా